హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను బీరకాయ పప్పు చేయబోతున్నాను. ముందుగా ఒక కుక్కర్లో చేయబోతున్నాను. కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు రెడీగా కోసి పెట్టుకుని ఉన్నానండి. తర్వాత నేను కొద్దిగా వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నాను. వేసుకొని కొద్దిగా అది ఫ్రై అయ్యేంత వరకు, బ్రౌన్గా అయ్యేంత వరకు, కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి ఆనియన్స్ వేసుకుంటాను. యాక్చువల్గా నేను 2 కర్రీస్ చేద్దాం అనుకున్నాను. దాల్ వేరేగా, బీరకాయ వేరేగా. కానీ సరే, 2 కలిపి చేద్దాము. లైక్ మనకి 2 కర్రీస్ ప్రోటీన్, వెజిటేబుల్స్ తిన్నట్టుంటుంది, లైక్ దాల్ కూడా తిన్నట్టుంటుంది. ఎందుకు 2 టైమ్స్ లైక్ ఎందుకు చేయడం అని చెప్పి, ఇలా కూడా టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను ఇలా ట్రై చేస్తున్నానండి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్లో టర్న్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్లో చేంజ్ అయ్యిందండి ఆనియన్స్. ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బీరకాయలని, పప్పుని వేసుకొని ఫస్ట్ బీరకాయలు వేసుకొని మగ్గపెట్టుకోవాలండి. అంతలోకి పప్పు నానుతూ ఉంటుంది. ఆల్రెడీ కోసి రెడీ పెట్టుకున్న బీరకాయలు, వీటిని మనము ఇందులో వేసేద్దాం. కొద్దిగా వేస్తానండి. లైక్ బయటికి పడిపోయి ఒలిగిపోయేలాగా ఉన్నాయి. సో నేను హ్యాండ్తో ఫోన్ పట్టుకొని రికార్డ్ చేయడం వల్ల నాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో నేను అందుకే మీకు ప్రొఫెషనల్గా చూపించలేకపోతున్నాను. కంప్లీట్గా వేసానండి. వేసి మిక్స్ చేసుకొని కొద్దిగా అవి మగ్గే వరకు మనము లిడ్ క్లోజ్ చేసుకొని ఉంచుకోవాలి. పెట్టుకున్న పప్పు అండి కుక్ అవుతుంది. కొద్దిగా వాటర్ కూడా రిలీజ్ చేసింది. వాటర్ చూడండి ఎంత వచ్చిందో. సో ఇప్పుడు నేను దీంట్లో నానబెట్టుకున్న దాల్ కూడా వేసేద్దాం అనుకుంటున్నాను. దాల్ మొత్తం వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. నేను దాల్ కొద్దిగా తక్కువ తీసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. అనుకోకుండా మ్యాంగో కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. నేను ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు, కానీ చేద్దామని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాను. ఎలా ఉంటుందో నాకైతే తెలీదు, కానీ మ్యాంగో వేస్తే బాగుంటుందని అంటారు కదా. సో అందుకు నేను మ్యాంగో కూడా వేసి ట్రై చేస్తున్నాను. చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. బాగుంటుందని అనుకుంటున్నాను. అయిపోయాక మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. పావు టేబుల్ స్పూన్ పసుపు అండి. సాల్ట్ నేను ఇప్పుడు వేసుకోవట్లేదు, ఎందుకంటే సాల్ట్ వేస్తే పప్పు ఉడకదని అంటారు. తగినంత కారం, తర్వాత కూడా లైక్ ఉడికిపోయి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఎలాగో నేను పచ్చిమిరపకాయలు, కారం, ఎండుమిరపకాయలు కూడా వేసాను కదా. సో
సరిపోతుంది అనుకుంటున్నాను. లేదు మనకి ఇంకా కావాలి అంటే వేసుకోవచ్చు, కారం వేసుకోవచ్చు. కొద్దిగా వేద్దాం అనుకుంటున్నాను నేను. కారం వేసి వాటర్ యాడ్ చేస్తాను. మరి ఎక్కువ స్పైస్ అయినా, మీకు చెప్పాను కదా నేను ఎక్కువ స్పైస్ తిన్ను అని. సాల్ట్ వచ్చి తర్వాత యాడ్ చేసుకుంటానండి, ఇప్పుడైతే వెయ్యను. ఎందుకంటే పప్పు అది ఉడకదని అంటారు. నేనైతే ఎప్పుడు చూడలేదు కానీ మా అత్తయ్య వాళ్ళు చెప్తారు కదా, దాన్ని బట్టి నేను వేయట్లేదండి. వాటర్ యాడ్ చేసుకున్నాను పప్పు కొద్దిగా మునిగేంతవరకు. సాల్ట్ అయితే వేయలేదండి. ఇప్పుడు నేను లిడ్ క్లోజ్ చేసేసుకుంటానండి. ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటాను. ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని ఉడికిందో లేదో చూసుకుంటాను. పప్పు కుక్ అయిపోయిందండి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని మనకి ఎంత పడుతుందో చూసుకొని వేసుకోండి. ఓకే, డన్. కర్రీ రెడీ అండి.